గురు బ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈ వీడియోలో 2024 సంవత్సరంలో వృషభ రాశి వారికి మార్చ్, ఏప్రిల్, మే ఈ 3 మాసాలలో ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి, ఏ తేదీలలో జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ మాసంలో ఏ విషయాలు అనుకూలిస్తాయి, ఏ విషయాలు అనుకూలించవు అన్న అంశం పైన చాలా క్లియర్గా ఈ వీడియోలో నేను వివరిస్తానండి. ఈ 3 మాస ఫలితాలను ఒకే వీడియోలో 8 నిమిషాల్లోనే వివరిస్తాను. కాబట్టి దయచేసి చివరి దాకా చూడండి. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి ఈ గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా, ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరు ఫోన్ నంబర్ 9542637206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరు కాల్ చేయవచ్చు. 2024 సంవత్సరం మార్చ్ మాసంలో ప్రత్యర్థుల వల్ల చికాకులు ఉండబోతున్నాయి. గౌరవానికి సంబంధించిన సమస్యలు మిమ్మల్ని బాధించే అవకాశాలు ఉన్నాయి. నేత్ర సంబంధిత అనారోగ్యం కలవారికి సమస్య తీవ్రం అవుతుంది. పెద్దవారికి ఈ మాసంలో కంటికి సంబంధించిన శస్త్రచికిత్సలు చేసే అవకాశాలు ఉన్నాయి. ప్రయాణాలు లాభిస్తాయి. వ్యాపార ఉద్యోగ వ్యవహారాలు సామాన్యంగా ఉండబోతున్నాయి. ధనాదాయం అయితే బాగుంటుందండి. నూతన వ్యవహారాలలో మిశ్రమమైనటువంటి ఫలితాలను అయితే పొందగలుగుతారు. అశ్రద్ధ వల్ల నష్టాలు జరిగే అవకాశాలు, మీ శ్రమ పెరిగే అవకాశాలు, చేసిన పనినే మళ్ళీ మళ్ళీ చేయవలసి వస్తుంది. కాబట్టి అశ్రద్ధగా ఉండకుండా శ్రద్ధగా అన్ని పనులను చూసుకోవటం మంచిది. ఈ మాసంలో ఉద్యోగ మార్పిడికి మాత్రం ప్రయత్నాలు ఏమీ చేయకుండా ఉండటమే మంచిది. మీరు చేస్తున్న ఉద్యోగాన్ని వదిలేసి వేరే ఉద్యోగ ప్రయత్నాలు కనుక చేయాలి అనుకుంటే మార్చ్ మాసం మాత్రం ఆ ప్రయత్నాలకు మీకు అనుకూలంగా ఉండదండి. మార్చ్ మాసం కాకుండా వేరే మాసంలో అటువంటి ప్రయత్నాలు చేసుకోండి. విద్యార్థులకు వారి స్కూల్లో కానీ లేదా కాలేజీల్లో వారి స్నేహితులతో, తోటి విద్యార్థులతో గొడవలు పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వృషభ రాశి వారు మార్చ్ మాసంలో దూకుడుతనాన్ని తగ్గించుకోవాలి. ఈ మార్చ్ మాసంలో మీకు ఆదాయం బాగుంటుంది, ధనాదాయం ఉంటుంది, కానీ మానసిక ప్రశాంతతే కరువు అవుతుంది. కాబట్టి ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకుండా ఉండటం, ఇతరులు ఏమన్నా సరే పట్టించుకోకుండా ఉండటం, మీ పనేదో మీరు చూసుకోవటం మంచిది. వృషభ రాశి వారికి 2024 సంవత్సరం ఏప్రిల్ మాసంలో ఎలా ఉండబోతుందంటే, ఈ మాసంలో స్త్రీలతో వివాదాలు అధికంగా ఉండే అవకాశాలు ఉన్నాయండి. కాబట్టి ముఖ్యంగా వృషభ రాశిలో జన్మించిన పురుషులు ఏప్రిల్ మాసంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. జాగ్రత్తలు తీసుకోవటం అంటే ఏ స్త్రీతో కూడా ఈ మాసంలో దురుసుగా ప్రవర్తించవద్దు. మీ ప్రమేయం లేకపోయినా సరే మిమ్మల్ని కొన్ని వివాదాల్లోకి లాగాలి అని చూస్తారు. ఏప్రిల్ మాసంలోని ప్రథమ వారం, ద్వితీయ వారాలలో గృహంలో అనారోగ్య సూచనలు ఉన్నాయండి. అంటే మీకు కానీ, మీ గృహానికి సంబంధించిన వ్యక్తులలో, అంటే మీ కుటుంబ సభ్యులలో, మీ పిల్లలకు కానీ, మీ జీవిత భాగస్వామికి కానీ, ఆడవారైతే మీ అత్తమామకు, అబ్బాయిలైతే మీ అమ్మగారికి, నాన్నగారికి, ఎవరో ఒకరికి గృహంలో అనారోగ్య సూచనలు కనబడుతున్నాయి. ఎప్పుడంటే ఏప్రిల్ మాసంలోని ప్రథమ, ద్వితీయ వారాలలో. వ్యాపార ఉద్యోగ వ్యవహారాలలో కొద్దిపాటి చికాకులు ఉండబోతున్నాయండి. చిన్న చిన్న సమస్యలు అయితే ఏప్రిల్ మాసంలో ఉండబోతున్నాయి. అలాగే ఏప్రిల్ మాసం మధ్యలో సర్పదర్శనం కూడా కనిపించే అవకాశాలు ఉన్నాయి. లక్ష్య సాధనలో కొన్ని ఆటంకాలు ఉంటాయి. నమ్మక ద్రోహం చేసేవారి వల్ల అశాంతి ఉంటుంది. కాబట్టి మనోనిగ్రహం చాలా అవసరం. మనసు బాధపడే సంఘటనలు జరగబోతున్నాయి. పట్టుదలకు పోవటం వల్ల మీ సమస్యలను మీరే కొని తెచ్చిపెట్టుకున్నట్లుగా అవుతుంది. ఉద్యోగ మార్పిడికి మాత్రం అనుకూల కాలం అండి. ఒకవేళ మీరు ఆల్రెడీ ఉద్యోగం చేస్తూ వేరే ఉద్యోగానికి ప్రయత్నాలు చేస్తున్నట్లయితే, అంటే మెరుగైన ఉద్యోగానికి వెళ్ళాలి అనుకుంటున్నట్లయితే ఏప్రిల్ మాసం అనుకూల కాలమేనండి. అయితే ఈ మాసాంతానికి ఆర్థిక పరిస్థితుల్లో అనుకూలత ఉంటుంది. వృషభ రాశి వారికి ఏప్రిల్ 18వ తారీఖు తర్వాత నుండి కొంత అనుకూలత అనేది ఉంటుందండి.
17వ తారీఖు వరకు మాత్రం మీరు జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. ఏ విషయంలో కూడా చెప్తాను. ఈ ఏప్రిల్ మాసం 18వ తారీఖు తర్వాత మాత్రం ధనాదాయం పెరుగుతుందండి. చేపట్టిన పనులు నిదానంగా ఫలిస్తాయి. ఆశించిన శుభవార్తను వినగలుగుతారు. భూమి లేదా గృహానికి సంబంధించిన ప్రయత్నాలకు చాలా అనుకూలమైనటువంటి కాలంగా ఈ ఏప్రిల్ మాసాన్ని చెప్పవచ్చండి. మాసాంతరంలో విందు వినోదాలలో పాల్గొంటారు. అలాగే భవిష్యత్తు కోసం ఎవరైనా ప్రణాళికలు రచించాలి అనుకుంటున్నట్లయితే, అంటే ఫ్యూచర్ కోసం ఏమైనా డెసిషన్స్ తీసుకోవాల్సి వస్తే, పెద్ద పెద్ద నిర్ణయాలను తీసుకోవటానికి మాత్రం 21వ తారీఖు తర్వాతే మీకు అనుకూల కాలం అండి. 21వ తారీఖు ముందు మీరు ఏది ఆలోచించినా సరే తప్పు నిర్ణయాలని తీసుకునే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ముఖ్యమైన డెసిషన్స్ తీసుకునే విషయంలో ఏప్రిల్ 21వ తారీఖు వరకు ఆగండి. ఆ తర్వాత తీసుకోవటం మంచిది. ఆ తర్వాతే మీ మనసు కాస్త ప్రశాంతంగా ఉంటుంది. ముఖ్యంగా వృషభ రాశి వారు ఏప్రిల్ 9, 10, 11 ఈ 3 తేదీలలో ప్రమాదాలకు గురయ్యే అవకాశాలు ఉన్నాయండి. వాహనాలు నడిపేటప్పుడు కానీ లేదా వేరొకరి వాహనం పైన వెళ్ళేటప్పుడు సమస్యలు అయితే సూచిస్తున్నాయండి. కాబట్టి 9వ తారీఖు, 10వ తారీఖు, 11 వరుసగా ఈ 3 రోజుల సమయంలో వృషభ రాశి వారు జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. కేవలం వాహన విషయంలో మాత్రమే కాదండి, రైతన్నలు చేలో తిరిగేటప్పుడు కూడా, అంటే పొలానికి వెళ్ళినప్పుడు కూడా చేతిలో కర్ర ఉంచుకోవటం, కాళ్ళకు షూస్ కానీ లేదా ఫుల్గా కవర్ అయ్యేలాగా చెప్పులు వేసుకోవటం మంచిది. మళ్ళీ మళ్ళీ ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. 9, 10, 11 ఈ 3 తేదీలలో ఈ మాసం మొదటి నుండి వాయిదా పడుతూ వస్తున్న పనులు తిరిగి మొదలు పెడతారు. ఎప్పటి నుండి? 18వ తారీఖు తర్వాత నుండి. 18వ తారీఖు తర్వాత వృషభ రాశి వారికి మంచి కాలంగా చెప్పవచ్చు. కుటుంబ సమస్యలతో వ్యవహరించేటప్పుడు మాత్రం పట్టు విడుపులు చాలా అవసరం. పట్టుదల పనికిరాదండి. పట్టుదల మంచిదే కానీ ప్రతి విషయంలో పనికిరాదు. ఖర్చుల విషయంలో కూడా వృషభ రాశి వారు జాగ్రత్త వహించాలి. ఏవైనా కొనేటప్పుడు కానీ దేని మీదైనా ఇన్వెస్ట్ చేసేటప్పుడు మాత్రం కుటుంబ సభ్యులతో చర్చించటం చాలా ముఖ్యం. ఇక 2024 సంవత్సరం మే మాసంలో వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుందంటే, మే మాసంలో ధనాదాయం బాగుంటుందండి. అయితే సోదర వర్గం వారితో మాత్రం సమస్యలు ఏర్పడతాయి. ఒకవేళ మే మాసంలో మీ పూర్వీకులు ఇచ్చిన ఆస్తిని పంచుకుందాం అనుకుంటున్నట్లయితే మే మాసంలో చిన్న చిన్న సమస్యలు ఎదురవుతాయండి. నూతన ప్రయత్నాలైతే విజయవంతమవుతాయి. బంధువర్గం వారితో ఉన్న సమస్యలు తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. అయితే తోబుట్టువులతో, ఒకవేళ మీకు అక్కలు ఉన్నట్లయితే మీ అక్కలతో గొడవలు అవటం కానీ, వారి మనస్తత్వం మీకు నచ్చకపోవటం కానీ, ఏదైనా విషయంలో మీకు ద్రోహం చేయటానికి వారు ప్రయత్నించటం కానీ, దానివల్ల మీరు మనస్తాపం చెందటం కానీ, లేదా ఒకవేళ మీకు అన్నలు ఉన్నట్లయితే వారు మీకేమైనా ద్రోహం చేసే ప్రయత్నాలు కానీ, లేదా మీ గురించి వేరే వారికి చెడుగా చెప్పటం, వారు వచ్చి మీ దగ్గర ఆ మాటలు అనటం, ఇలాంటివి జరిగే అవకాశాలు ఉన్నాయండి. సోదర వర్గం వారితో చిన్న చిన్న సమస్యలు ఏర్పడతాయి. వారి మీద ఉన్న ఇంప్రెషన్ మీకు కాస్త తక్కువయ్యే అవకాశాలు ఉంటాయి. బంధువర్గంలో ఉన్న వారితో మాత్రం ఈ మే మాసంలో సమస్యలు తగ్గుతాయండి. వారి యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. అయితే చెప్పుడు మాటలు చెప్పేవారు ఎక్కువ అవుతారు. ఒకవేళ మూడో వ్యక్తి మీ గురించి నిజంగా అన్నా సరే ఈ మధ్యలో వచ్చి చెప్పిన వ్యక్తి వల్లే మీ మనసు పాడవుతుంది. ఆరోగ్య విషయంలో కూడా మే మాసంలో మీకు సహకరిస్తుందండి. అంటే ఆరోగ్యం సహకరిస్తుంది. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో ఎవరైతే బాధపడుతున్నారో వారికి మే మాసంలో చాలా వరకు ఊరట లభిస్తుందండి. తృతీయ వారంలో వృషభ రాశి వారు దాన ధర్మాలు చేస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. మే 28, 29, 30 ఈ తేదీలలో ఉద్యోగం చేస్తూ జీవనాన్ని కొనసాగిస్తున్న వారికి అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉంటాయండి. అంటే వృషభ రాశిలో జన్మించి మీరు ఉద్యోగం చేస్తున్నట్లయితే ప్రత్యేకించి మీకు మే 28, మే 29, మే 30 ఈ 3 తేదీలలో చాలా అనుకూలమైనటువంటి కాలంగా చెప్పవచ్చు. దీర్ఘకాలిక సమస్యలకు ఒక మంచి పరిష్కారం దొరుకుతుంది. స్థానచలనానికి కూడా సూచనలు ఉన్నాయండి.
బంధుమిత్రుల సహాయ సహకారాలు మీకు అందుతాయి. మానసిక ఆనందాన్ని పొందుతారు. అయితే మీ అమ్మ కడుపున పుట్టి మీతో పాటే పెరిగిన వారి వల్ల మీకు కాస్త బాధ అనిపించే అవకాశాలు ఉన్నాయండి. అంటే వారి యొక్క మనస్తత్వం కానీ, మారిన మనస్తత్వం కానీ, వారి చెప్పుడు మాటలు కానీ, మీ గురించి వేరే వారితో చెప్పే పద్ధతి కానీ మీకు నచ్చకపోవచ్చు. ఈ మే మాసంలోని ద్వితీయ వారం నుండి ఈ వృషభ రాశి వారికి ధనాదాయం కాస్త పెరుగుతుందండి. జీవన ప్రమాణాలలో కూడా ఉన్నతి ఉంటుంది. కుటుంబంలో చక్కటి అవగాహన ఏర్పడుతుంది. పై అధికారుల వల్ల లాభాలు ఉంటాయి. పదోన్నతికి కానీ లేదా ఉద్యోగ మార్పుకి, ఆల్రెడీ ఉద్యోగం చేస్తూ మెరుగైన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి, అలాగే గృహం పైన పెట్టుబడులు పెట్టడానికి కూడా, గృహ నిర్మాణ పనులు చేపట్టడానికి కానీ లేదా మీరు నివసిస్తున్న ఇంటికి మరమ్మతులు చేపట్టడానికి ఈ మాసం కలిసి వస్తుందండి. పెట్టుబడుల వల్ల కూడా బాగానే కలిసి వస్తుంది. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడానికి కూడా మే మాసం చాలా వరకు అనుకూల కాలమేనండి. సంతాన ప్రయత్నాలు ఫలించే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా ఎవరికైతే వివాహమై చాలా కాలం నుండి సంతానం లేదో ఈ మే మాసంలో మాత్రం మీకు చాలా మంచి అవకాశాలు లభిస్తాయండి. రావాల్సిన ధనం చేతికి అందుతుంది. పితృవర్గం వారి వల్ల లాభాలు ఉంటాయి. స్థానచలన ప్రయత్నాలు లాభిస్తాయి. ఈ మాసంలో కళాకారులకు మాత్రం మంచి ప్రోత్సాహవంతమైన కాలంగా చెప్పవచ్చండి. ముఖ్యంగా ఎవరికి అనుకూలిస్తుందంటే సంతానలేమి దంపతులకు, వృషభ రాశిలో జన్మించి సంతానం కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో, ఆ శుభవార్తను వినాలి అని తహతహలాడుతున్నారో వారికి మే మాసం బాగుంటుందండి. మొత్తం మీద చూసుకున్నట్లయితే వృషభ రాశి వారికి మే మాసం అనేది చాలా బాగా కలిసి వస్తుంది. ముఖ్యంగా ఉద్యోగం చేస్తున్న వారికి, నిరుద్యోగులకి కూడా 28వ తారీఖు, 29వ తారీఖు, 30వ తారీఖు ఈ 3 తేదీలు బాగా అనుకూలిస్తాయండి. అయితే వృషభ రాశి వారు జాగ్రత్తగా ఉండవలసింది ఏంటంటే 9వ తారీఖు, 10, 11 ఏప్రిల్ మాసంలోని 9, 10, 11 తేదీలు మాత్రం చాలా జాగ్రత్తలు వహించాలి. ఇవి వృషభ రాశి వారి మార్చ్, ఏప్రిల్, మే మాస ఫలితాలు. అలాగే మన గురు బ్రహ్మ ఛానల్లో వృషభ రాశిలో ఉన్న 3 నక్షత్రాల వారికి 2024 సంవత్సరం అంటే శ్రీ క్రోధినామ సంవత్సర నక్షత్ర ఫలాలు ఎలా ఉన్నాయన్న అంశం పైన చాలా క్లియర్గా వివరిస్తూ సపరేట్ వీడియోస్ చేశానండి. దయచేసి వాటిని కూడా వీక్షించండి. ఒకవేళ మీకు ఆ వీడియోస్ దొరకనట్లయితే నాకు కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. నేను మీకు వాటి లింక్స్ పెడతాను.